వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక 4 డ్రెసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అవి నేను అమెజాన్‌లో పర్చేస్ చేసుకున్నాననమాట. అండ్ ఇవి కూడా నేను సమ్మర్ కోసమని పర్చేస్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ ఇదొచ్చేసి ఇలా ఒక టాప్ అనమాట ఇది. కాటన్ మిక్స్ అయ్యి వస్తుంది టాప్. ఇలాంటివి సమ్మర్‌లో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో కలర్ కూడా చాలా వైబ్రెంట్ అనిపించింది. చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మ్యాక్స్ బ్రాండ్ నుంచి ఈ ఫ్రాక్ అనమాట. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. లైక్ వెనకాతల కొంచెం ఎలాస్టిక్ లాగా వస్తుంది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ 999 ఎంతో పడుతుంది. మ్యాక్స్ బ్రాండ్ది అనమాట ఈ టాప్. చాలా బాగుంది కంఫర్టబుల్గా కాటన్ మెటీరియల్. ఇలా సమ్మర్స్లోకి చాలా బాగుంటాయి. మెయిన్ సమ్మర్ గురించనే నేను ఇవన్నీ తెప్పించాను. తర్వాత అయితే ఈ ఫ్రాక్ ఇదేంటంటే నేను బర్త్డేకి అలా వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. లుక్ చాలా బాగా వచ్చింది. వైబ్రెంట్ ఉంది. మీరు వెకేషన్స్కి ఏమైనా వేసుకెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. అంతా లుక్ ఓవరాల్ లుక్ అంతా ఇది కూడా మ్యాక్స్ బ్రాండ్ నుంచే. ఆ తర్వాతది వచ్చేసి ఫ్రాక్ ఇది వచ్చేసి జార్జెట్ వస్తుందన్నమాట ఫ్రాక్. మీరు నాకు తెలిసి ఇది చూసే ఉంటారు. అమెజాన్‌లో వాటిలో మీరు చూసే ఉంటారు. సో ఇది కూడా చాలా వైబ్రెంట్‌గా వచ్చిందనమాట. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ తర్వాత నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈరోజు వీడియో. బర్త్డేకి వచ్చేసి నేను మార్నింగ్ సారీ కట్టుకున్నాను కదా, దాని తర్వాత లెహంగా పేరప్ చేశాను. అండ్ నెక్లెస్ వచ్చేసి నెక్ పీస్ వచ్చేసి జిలేబీ మోడల్ నెక్ పీస్ తీసుకున్నాను. ప్యాకేజ్ ఫ్యాషన్ సిటీ తీసుకున్నాను ఆబ్వియస్లీ జ్యువెలరీ అంతా కూడా. అండ్ ఈ లెహంగా వచ్చేసి నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో డిజైన్ చేయించుకున్నాను అనమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సింహాచలం వెళ్తున్నాము. యాక్చువల్గా సింహాచలము మిట్టుగడ్ బర్త్డేకి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు వెళ్ళలేకపోయాం కాబట్టి కంపల్సరీగా అనుకుంటే వెళ్ళాలి కదా, అందుకని ఇక్కడికి వెళ్ళామన్నమాట. అన్నవరం దర్శనం చేసుకున్నాము చిన్నోడు పుట్టాక. ఆ తర్వాత సింహాచలము, ఆ తర్వాత తిరుపతి దర్శనం చేసుకోవాలి. లైక్ ఆర్డర్లో వస్తున్నాం అనమాట మేము పుట్టిన తర్వాత. అండ్ ఈరోజైతే కొంచెం రష్‌గానే ఉంది గుడంతా కూడా. చాలా రోజులు అయిపోయింది సింహాచలం కూడా వచ్చి. మేమైతే 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళాము దర్శనానికి. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, కొంచెం ఎక్కువ ఉండకూడదు, అంటే ఎక్కువ లైన్‌లో ఉంటే కొంచెం వాడు సఫికేట్ ఫీల్ అవుతాడని చెప్పి సో అలా వెళ్ళామన్నమాట. అండ్ నాదైతే ఫుల్ లెహంగా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్రౌన్ కలర్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా వింటేజ్ లుక్. సో అందువల్ల ఇలా కుట్టించుకున్నా. బ్లౌజ్ మనం వేరే పట్టు శారీస్ మీద కూడా యూజ్ చేయొచ్చు. అలా డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా వాళ్ళ పేజ్ నేను డిజైన్ చేయించుకున్న పేజ్లో సేమ్ ఉంది. నేను ఇలాగే అవుట్పుట్ కావాలనుకున్నాను, సేమ్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇలా వచ్చింది లుక్. ఆ తర్వాత అయితే మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా అయితే వైజాగ్ వెళ్ళే ప్లాన్ లేదు. సింహాచలం వెళ్ళి చిన్నోడిని ఇంకా చిన్నోడు బట్టి వైజాగ్ వెళ్దాము, లేదంటే రిటర్న్ వచ్చేద్దామనే కాన్సెప్ట్లో స్టార్ట్ అయ్యాము. బట్ చిన్నోడు కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాడు. అందువల్ల ఒక రిలేటివ్స్ ఇంటికి ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర నేనేం షూట్ చేయలేదు. వాళ్ళ ఇంటి దగ్గర చాలా టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత అయితే రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజైతే రెస్టారెంట్లో ఫేవరెట్ ఫుడ్ అంతా తిన్నాను అనమాట. అంతా అంటే నాకు కొంచెం స్టార్టర్స్ కొంచెం బాగా నచ్చుతాయి అనమాట. సో అలా నేను కొన్ని స్టార్టర్స్ అనేవి తిన్నా. అండ్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ అమెజాన్లో ఈ టాప్ నేను తీసుకున్నాను కదా, అదే నేను చేంజ్ చేసేసుకున్నాను. లెహంగా ఇంకా క్యారీ చేయలేనేమోనని లెహంగా చేంజ్ చేసేసుకున్నా. ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి డైపర్ బ్యాగ్ ఎలాగో క్యారీ చేస్తాను కదని డైపర్ బ్యాగ్లో పెట్టుకున్నాను ఈ టాప్. యాక్చువల్గా మమ్మీ అనింది అనమాట, నువ్వు లంగా ఉన్నితో చిన్నోడిని క్యారీ చేయలేవు, అది కూడా ఫీడ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫీడ్ చేయడానికి బ్లౌజ్ బ్యాక్ హుక్ ఉంది కాబట్టి నువ్వు బయట చేయలేవు, సో ఇలా ఇంకొక డ్రెస్ క్యారీ చేయాలంటే ఇంకో డ్రెస్ క్యారీ చేసా. చాలా హెల్ప్ అయింది. సో ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా బీచ్కి వెళ్ళి రిటర్న్ అయిపోదామని చెప్పి. అండ్ మధ్యలో ఇంకొక వర్క్ కూడా చూసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి నేను లైవ్ మేకప్ అనేది చేయించుకుందాం అనుకున్నా. అంటే ఏదైనా స్టోర్లో మన తగ్గట్టు షేడ్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు కదా, అందువల్ల నైకా ఎక్కడుందా అని చెప్పి నైకాది సర్చ్ చేశాను. వైజాగ్లో నైకా ఉంది, నైకాది ట్రెండ్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళాను. ఏంటో ఈ మధ్య యాక్చువల్గా నేను చిన్నోడు రాకముందు, అంటే నా ప్రెగ్నెన్సీ రాకముందు నేను మేకప్ చాలా ఫ్లూయెంట్గా నేర్చుకుందామని అనుకున్నా. అంటే బిజినెస్కో లేకపోతే ఎవరికో మేకప్ చేయడానికి కాదు, నా సెల్ఫ్ నేను మేకప్ చేసుకోవడానికి నేర్చుకుందాము మంచిగా, ఎవరి దగ్గరైనా జాయిన్ అయ్యి లైక్ క్లాసెస్ తీసుకొని అనుకున్నాను. బట్ చిన్నోడు వచ్చిన తర్వాత అన్నీ తారుమారు అయిపోయాయి అనమాట. అందువల్ల సరేలే లేట్ ఏం అవ్వలేదు. దేనికైనా ఏది నేర్చుకోవడానికైనా సరే ఒక పర్టికులర్ టైం అంటూ ఏం ఉండదు ఫ్రెండ్స్.
మనం ఎప్పుడైనా నేర్చుకోవాలనేది ఉండాలి మనకి. నాకు తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ మేకప్ నేర్చుకోవాలి ఫ్లూయెంట్గా అని చెప్పి బాగుంటుందన్నమాట ఈ మధ్య. అండ్ బేకింగ్ అండ్ వేరే ఉంటాయి, ఇటాలియన్ కుకింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. సో అందువల్ల ఫస్ట్ మేకప్తో స్టార్ట్ చేశాను. ఇంక ఈ సంవత్సరం చూడాలి, చిన్నోడితో పాటు టైం ఉన్నప్పుడల్లా తమిళ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో మేకప్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. కుకింగ్ అయితే ఇంకా యాజ్ యూజువల్గా ఉంటూనే ఉంటుంది ఇంట్రెస్ట్. సో ఆ 3 నేర్చుకోవాలనుకుంటున్నా. సో అది. అండ్ ఇక్కడ నా షేడ్ ఏంటి, అండ్ మనం ఆన్లైన్లో ఫౌండేషన్స్ అవి మీకు తెలుసు కదా, నేను అంత హెవీ మేకప్ అనేది వేయడం అలవాటు ఉండదు. సో నేను యాక్చువల్గా కుషన్ ఫౌండేషన్ కొందామని చెప్పి వెళ్ళాను. బట్ నాకు అక్కడ కుషన్ ఫౌండేషన్ కాకుండా వీళ్ళు వేరే సజెస్ట్ చేశారు. సో అదే పర్చేస్ చేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. నేను ఏవేవైతే తీసుకున్నానో అమెజాన్లో మార్నింగ్ చూపించిన టాప్స్తో పాటు అమెజాన్లో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే కొంచెం 2-in-1 ఫౌండేషన్ లాంటివి తీసుకున్నాను, లాక్మీ బ్రాండ్లోనే తీసుకున్నా. సో తెలిసిన బ్రాండ్ అయితే బెటర్ కదా అని చెప్పేసి అందులో తీసుకున్నాను. ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా ప్రైమర్ తర్వాత ఏం అప్లై చేయాలని చెప్పి డీటెయిల్గా ఇచ్చారు. వాళ్ళు అప్లై చేసినట్టుగా మనం అలా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు సపరేట్గా క్లాసెస్కి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను నా షేడ్ డైరెక్ట్గా తీసుకుంటే ఆ షేడ్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మనకి షేడ్ కరెక్ట్గా రాదు. మనం ఇన్కేస్ అంత మేకప్లో ప్రోస్ కాకపోతే అంత కరెక్ట్గా రాదు. వాళ్ళైతే చూసి మన స్కిన్కి తగ్గట్టు ఇస్తారు కాబట్టి దానికి తగ్గట్టు మనం చూసుకోవాలన్నమాట అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వాళ్ళు రాంగ్ షేడ్ ఇస్తున్నారా లేదా ఏంటనేది వాళ్ళు డీటెయిల్గా ఇచ్చి కూడా వాళ్ళు బిల్ అనేది వేస్తారనమాట. దాని తగ్గట్టు కూడా మనం చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో లిప్స్టిక్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ 2+1 ఆఫర్ అనేది ఇచ్చారు వాళ్ళు, లైక్ లాక్మీలో 2+1 ఆఫర్ ఉంటుంది. అంటే ఏవైనా 3 ప్రొడక్ట్స్ తీసుకుంటే అందులో 2 ప్రొడక్ట్స్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్రొడక్ట్స్కి బిల్ పడుద్ది. అందులో ఉన్న తక్కువ ప్రైస్ మనకి కాంప్లిమెంటరీ వచ్చింది అనమాట. సో ఆ ఆఫర్ అనేది నడుస్తుంది నైకాలో. ఇంకేస్ ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి అవి గ్రాబ్ చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ కొంచెం వాళ్ళు ఒక సైడ్ అప్లై చేస్తే నేను రెండో సైడ్ అప్లై చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు రావాలి కదా మెయిన్ నాకు, అందుకని ఇలాగ నేను అప్లై చేసుకొని చూసుకుంటున్నాను. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకున్నాను చాలాసార్లు, బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు నాకు ఇంట్లోంచి కదలడానికి ఓపిక లేకుండా పోయాయి. అందువల్ల ఈరోజు ఎలాగో వైజాగ్ వచ్చాం కదా అని వచ్చాం తప్ప సపరేట్గా దీని గురించి అని అయితే కాదు. వచ్చాం కదా, లాస్ట్ టైం మిట్టుగడ బర్త్డేకి వద్దామంటే ఇంకా మమ్మీ వాళ్ళు అండ్ ఆల్సో చిన్నోడు కూడా క్రాంకీ అయిపోయాడు అనమాట. అందువల్ల గబగబా వెళ్ళిపోయాము. అండ్ దట్టు ఇంకా మిట్టు బర్త్డేకి వాడికే స్పెషల్గా ఉండాలి, ఇంకా నా వర్క్ ఏం చూడకూడదని చెప్పి ఆ రోజు ఇంక చూడలే. అండ్ ఆ తర్వాత ఇంక చూస్తుండగానే రిలేటివ్స్ ఇంట్లోనే ఇంకా అలా లేట్ అయిపోయింది. ఆ తర్వాత నైకా దాంట్లో లేట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత బీచ్కి వచ్చామన్నమాట. బీచ్ యాక్చువల్గా సాయంత్రం వెళ్దాము బీచ్కి, సాయంత్రం అయితేనే బాగుంటుంది లైట్ ఉన్నప్పుడు అని ప్రవీణ్ అయితే కేక్ కూడా తీసుకున్నారు ఫుడ్ఎక్స్లో. సడన్గా మేము యాక్చువల్గా ఈ కేక్ కటింగ్లు ఇవేం ప్లాన్ లేవు, సడన్గా అలా తీసుకున్నాం అనమాట. సాయంత్రం తీసుకుందామంటే అలా చీకటి పడిపోయింది. ఇంకా నైకాల్లో మేకప్ వేసుకున్నప్పుడు నాకు అసలు తెలియలేదనమాట ఎంత టైం అవుతుంది అనేది. సో ఇంకా సరేలే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడే కట్ చేసేసి ఇంకా ఆ కేక్ కటింగ్ గురించే ఆగేమనుకో, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి మరీ లేట్ అయినా సరే బాగోదు. సో కేక్ కట్ చేసేసుకొని ఇంకా యాక్చువల్గా అయితే లెహంగాతో ఈవినింగ్ కేక్ కట్ చేసుకొని ఫొటోస్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ మొత్తం ప్లాన్లన్నీ తారుమారు అయిపోయాయి. అందువల్ల ఇంకేం జరగలేదు. సింపుల్గా ఇలా కట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాం అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నోడు అయితే ఎంత యాక్టివ్ అయిపోయాడు తెలుసా, అసలు కార్లోంచి దిగ్గానే ఆ బీచ్ ఆ గాలికి అండ్ ఆల్సో బీచ్ సౌండ్కి వాడైతే ఇంకా ఉరకలేసాడు అనమాట. లైక్ తన్ని పెడతారు కదా, యాక్టివ్గా అవుతారు కదా, అలా అయ్యాడనమాట. సో అది. అండ్ ఆ తర్వాత అంతే. ఇంక ఈరోజు అయితే బర్త్డే సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. అండ్ ఎవరైతే విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. బాయ్, టేక్ కేర్.